నక్క ఓల వేసినట్టు ఏంట్రా సౌండ్? చూసావా, ఈ ఇంటి పనుడు కూడా ఎండి గారి లాగే ఉన్నాడు కదా. అవును బాబు, నేనేనయ్యా మీ బాస్ హెన్రీ. అయ్యో సారీ సార్. ఏంటి సార్ అలా అంటారు? మీ మొహం చూపించి భయపెట్టి 300 మంది పిల్లలకి అన్నం తినిపించొచ్చు. దిస్ ఇస్ మై ఫేవరెట్ ఐటమ్. పని మనిషా? 10th 2 సార్లు ఫెయిల్డ్. ఎందుకంటే నా బుర్ర కసలు చదువు ఎక్కేది కాదమ్మా. ఆ బుర్ర మీదకి పేనే ఎక్కలేదు, చదువేం ఎక్కుద్ది. నువ్వు ఉండవు. ఓసారి అమ్మాయి మెళ్ళలో జైలు లాగబెట్టి తన మొహం చూశాను, చూడగానే పట్టేసింది. లేడీ పోలీసా? రే ఉడ్డుంబే, మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటి నేను లేదురా. నీ కలర్ లో కలిసిపోయి ఉంటుంది మావా. బావా, ఆ ఏరియా పాలవని అడిగినా అమ్మాయి పేరు చెప్తాడ్రా. ఈ తాటికాయ మూతిని ఎందుకురా బతిమలాడడం? ఏంట్రా చింపాంజీలు గొడవ పడుతున్నాయి? మామ్స్, తను ఇందిరానగర్ లో ఉన్న టెక్కీ పార్క్ లో పనిచేస్తోంది. ఇదే నెక్కర్ పెట్టింది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఏంటి డైనోసార్ కి జలుబు చేసినట్టుగా సౌండ్? నువ్వు పెట్టిద్దాం అనుకుంటున్నావా? కూర్చో. దేశంలో లుంగి కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా చర్దీసేవాళ్ళ. వెళ్ళి పని చూసుకా. వాట్ బాబాయ్, హర్భజన్ సింగ్ లా కూర్చున్నావు? ఏంట్రా పాల ప్రకటనలో వచ్చే పరమగోవులాగా నీ పళ్ళని బయటెట్టా? ఎవరు చూడలేదు కదా. కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా.